లేచి చూసే వరకు పక్కల భర్త మాయమైపోయాన విద్యా రూపం ఒక్కసారి లేచి చూడు అటు మొక్కన చూస్తే చూడు అటు మొక్కన చూస్తే చూడు భర్తగల్లా వాడడాయే భర్తగల్లా వాడడాయే ఓనాధారం పాలరాజు నా మీద ఇష్టం లేక నువ్వు వెళ్ళిపోయినావా ఒంటారి దాన్ని వేసి నువ్వు ఎక్కడెళ్ళిపోతీవయ్యా చెడ్డ బంగారం ఉంటే ఉసులోని పారు చెడిపోయిన పిల్లుంటే తల్లి గారి పారు నా మీద ఇష్టం లేకపోతే నన్ను తీసుకుపోయి నా అమ్మగారింటి కాడ పడగొచ్చి వచ్చి నా కన్నులకు చూడు తీగకెప్పుడు కాయ బరువు కాదు కొంగు నడుముకు చుట్టుకోరి కొయ్యబోయో మొయ్యబోయో నన్ను సాదుకోకపోవునా రూపవ్వా ఓ బిడ్డా దాసిరారా నా భర్త మీకు వెళ్ళబడ్డా అంటే దాసోళ్ళన రవ్వ నీ భర్త మీతోటి ఉంటాడు కానీ మాకేమి రకాని దాసోళ్ళన్నారా మీరు ఏ బాయిలా వడవారే బాయిల తప్పది అగో నీళ్ళల్లో ఉన్న చేపలు తీసి గడ్డ మీద ఎత్తి ఎట్లా కొట్టుకుంటుందో ఆ బిడ్డ రూపావతి గట్ట చూడు కొట్టుకుంటుంది పురుగుల కింది గడ్డోల కుంగిపోతుంది భర్త లేడు అన్నప్పుడు 7 దాసోళ్ళు వెనుకకు మర్రిళ్ళు మనకే ఒక్కర ఒక్కవేళ మనం చెప్పకపోతే 2వ వాడు భీముడు మన ప్రాణం తీస్తాడు అనుకున్నారమ్మా రీటమంట వాళ్ళు కూడా వెనకకు మర్రినాడు రీటమంట వాళ్ళు కూడా వెనకకు మర్రినాడు వెనకకు మర్రి పాండు తప్పారు కాడికి అగో ధర్మరాజు దగ్గరికి వచ్చిండ్రు అరే అయ్యా ధర్మరాజ మీ కొడుకు లక్క కూరల మార మీద లేడాట తెల్లార వరకు మతానమయం అయిందంటే భీముని కళ్ళల్లో ఎర్రలోన నరాలు బొర్రుతన్నాయి రక్త కరాలు వేరిని అన్నయ్య ఆనాడే పిల్లగారి జాడల్ల పిల్లోడు వచ్చిందంటే అది ఎంత లంగో అది ఎంత దొంగో అన్న ఇవాళ ఎవరినో కూడుకుల్లో అది మన కొడుకు ప్రాణం తీపిచ్చింది నమ్మరాదు ఆడి జాతిని నమ్మరాదు తల వెంకటేశ్వరుల పోడవలు తెచ్చి తల మీద పెట్టి తల వరల బాసలు వేసి తలలు గండించేది ఆడి జాతి అన్నారు అన్నయ్య ఊకుండేది లేదు కోడలు ప్రాణం తీస్తడం లేచిండు అగ్గి మీద గుజ్జీల ఊర మండుతాడు భీమయ్యా అయ్యయ్యో నా తమ్ముడా భీమసేన ధర్మరాజు భీముడితో అంటాడు తమ్ముడు మన కడపలో పుట్టిన పిల్లలనే మనం చంపుకోను మనకు అధికారం లేదు పరాయి పిల్ల అది లంగ ఇందు చూస్తివా దొంగ ఇందు చూస్తివా పరాయి పిల్లలు మరి ఏనాడు పరాయి వల్ల కన్న కడుపు గండి పెట్టడానికి మనకు అధికారం లేదు ఆగర తమ్ముడా భీమల్లకు అగో సన్నిళ్ళ పుండోలే చట్టనల్లారిండు అవ్వా అదే కథ మీరు వాళ్ళిద్దరు మంచిగా శిష్యావా అద్దాల బుజ్జావా రాజా అద్దాలు పెట్టుకో చూడు ఆనాడు చూడు భీమా శాంతి అన్నప్పుడు చూడు పడిగే ఇప్పిన పాము ఎట్ల దగ్గర గుందుకుంటుందో భీముడు సన్నీళ్ళ కుండో సట్నదల్లారి భీమా ఆగు కోడలు ప్రాణం తీయ మనకు అధికారం మన కొడుకు సిర్రగోరలు ఆడే సింతల్లకు వాయన ఉంగురాలు ఆడేటి గౌడళ్ళకు వాయన పచ్చీసలు ఆడేటి రచ్చళ్ళకు వాయన ఈ ఒక్క గడి అయితే నాగ వెళ్ళని కొడుకు సోపతి గాళ్ళతోటి చెప్పుకోను ఆయన
ఆయన మన కొడుకు ఊళ్ళ మీద ఉత్తరాలు పల్లెల మీద పరవళ్ళు. అరే అర్జున నీ బాణానికి రైరాక కట్టు. అగో మరి వీరడు కొడుకు ఎక్కడ ఉన్న జాడ దొరుకుతుంది అన్నాడు అర్జునుడు. గానాడు ఏం చేసిండు? అర్జును బాణానికి ఎంత చూడు తెల్లని కాగితం. అరే తెల్లని కాగితం మీద నల్లని చేరేక రాసి అర్జును గాంధీ నాని కట్టెనా. అర్జును బాణం వదిలినాడు. అరే అర్జును బాణము దేవా చెప్పల్ల బాణం నల్లని బాబుల్ల బాణమే అరవేడు బాణం వేయడం దేవలోక భర్త వచ్చన దేవతుల ఇందూరుడు అల్లవార చూసినాడు పాండవుల అర్జునుడు కొడుకు రంపాల రాజు మా రాజ్యం రాలే గాని మారు ఉత్తరంబు రాజన ఆడికెళ్ళి బాణం ఇంద్రలోక భర్త వచ్చన దేవతుల ఇందూరుడు అల్లవార చూసినాడు పాండవుల అర్జునుడు కొడుకు రంపాల రాజు మా రాజ్యం రాలే గాని మారు ఉత్తరంబు రాజన ఎట్టుకొండ కచ్చినాడు గోదేవతంగా అన్నవార చూసినాడు పాండవుల అర్జునుడు కొడుకు రంపాల రాజు మా రాజ్యం రాలే గాని మారు ఉత్తరంబు రాజన నాలుగవ దేశాలైనా నమ్మకొండ భూములైనా బాణం పూదిరి కాబట్టి గయ్యి గయ్యి బాణం రాతలు పెట్టామంటే బాణం వచ్చతో బాణం దేవలోక భర్తమైనా పొలమారు సందూరైనా ఆనాడు దేవరంబ పొలమరి కట్టు కట్టిపోయింది. పొలమరి కట్టు కారికి బాణం రయ్యమంట రాని వచ్చన ముందుకు గయ్యి గయ్యి బాణం అది రంబా కట్టిన కట్టు కట్టు కూడా దాటా పోదు రయ్యమంట బాణమైనా మల్ల ఎరికాకు మర్యాద మల్లా ఎరికాకు మర్యాద ఇల్లి అత్తేని పూరం అక్క మూరాల వచ్చన పాండవుల అర్జునుడు అల్లవారు చూసినాడే వరామ పాండవుల గానాడు అర్జునుడు కళ్ళవారు చూసి ఆ ఉత్తరాలనేది చదివిండు. అన్నా ధర్మరాజా మన కొడుకు రాజరంపాల రాజు ఎక్కడ లేడని చెప్పిండే. ఐదుగురు పంచపాండవులు కొడుక రాజరంపాల రాజా పొంగ పొంగొక్క కొడుకు కొడుక ఆడబోతీవి కొడుక రంపాలుడా తల పట్టు పట్టినారు ఓ దేవుడు నాలుగు తాలు కూడా గీతన్నరా కొడుకొడుగా రాజరంపాల రాజా పొంగ పొంగొక్క కొడుకు ఇక్కిన కొడుకు అది చేతుల ఒడి మూలుకోలేదు అనుకున్నవరా నాయనా వాళ్ళు కలకాల కన్నీరు తీస్తున్నారా కలకల కన్నీరు తీసిన ఐదుగురు పంచపాడు తల పట్టు పట్టి ఊరు బనడు బాధ ఎంత లక్క కోరల మాలి విన రూపావది కోడలున్నది. ఆనాడు ధర్మరాజు ఐదుగురు అన్న తమ్ముడు ఒకవేళ ఆనాడు నా కోడలు అంతే నా ఆడపిల్ల అరబోడు బలబోడు నీటి పాలు వాడి 20 బాంధవుడు ఎవడన్నా వచ్చనా లగ్గం చేసినాడు వాళ్ళ తల్లిదండ్రులు తీసి నా చేతులు పెట్టిళ్ళు. ధర్మరాజు ఏమన్నాడు మోలుకోడు రాని వచ్చమ్మా మాలుగాడికి వచ్చినోడు మరి ఆనాడు ఎంత రామా పెద్ద పుల్ల పిలిచిండు దేవా పెద్ద పుల్ల గుజ్జేలు నాగమామలు పిలిచిండు. పెద్ద పుల్ల అలాగంటే నీలిపాలు నిజమైన బాంధవుడు ఎవరన్నా వచ్చేది ఉంటే
నీళ్ళు పాలు నిజమైన బాంధవుడు ఎవరైనా వచ్చేది నాగమావులు కరిసి విషం పోయారు. ఒకవేళ మా పంచ పాండవుల వంశపోళ్ళు వచ్చిన మాటకుంటే మీరు మలుసుకోరు పండుర్రి అని 1,000 జీవరాశుల కావలి పెట్టిండు. ఆనాడు ఆ లక్కకోళ్ళ మాలివిన కావలి పెట్టి జీవరాశుల కావలి పెట్టిండు. మాలివినేమో రూపావతి మాలివిను బాధపడుకుంటా పిల్ల ఉన్నది. మీరు పంచపాండవులు తలపట్టు పట్టిండు. తెలగదు మరి పెయిన్ వాళ్ళు మరి వాళ్ళు పోయి ఎంతేందో ఢిల్లీ అసినిపుడు పట్టవులు ఇందులోనే ఉండంగా అరే 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 కప్పుడు కానాడుతుడు దేవరంబ ఏం చేసినది. దేవలోక పట్టవుల దేవరంబ ఎంతేందుడు కానాడు ఒక రామ బంగారి బల్లిని చేసి ఆనాడు ఒక చిలిపోయి చేసింది. ఎన్ని రోజులు ఆయన కోరిక తీర్పడా అత్తమాల కట్టబట్టి బంగారి బల్లి వినెప్పుడు దింపిండు. ఇక రూపం ఎత్తుడు రాజు రంపాలు రాదు. అప్పుడు ఆనాడు రంపాలు అన్నాడు. అమ్మా ఏమంటావు? ఎన్ని రోజులు నీ గురించి పిట్టకు పెట్టినాడు చూస్తాను. ఎందుకు రైతు నన్ను బాధ పెడుతున్నావు, నువ్వు బాధపడుతున్నావు. వెళ్ళిపోయిన ఇంట్లో మరిసిపోయిన గుర్తున్నట్టున్నది. అది పిట్ట పెట్టాడు చూస్తాను. రా కాకపోతే నా రాజు మాలే నీకు ఇస్తా. ఎర్రపేలో నా భువనంగా కన్నమటు నాకే చలి పెడతాను. ప్లీజ్ రా దూరముడు నవమల వెనక కోరి నిన్ను భక్తిరా రాజా ఎవరు లేరు ఇరవా బాధకు ఒక్కసారి నువ్వు అని అంటే వారి నిన్ను దూరకపోయి నేను రాజ్యంలో వదిలి పెడతా. ఒక్కసారి నువ్వు అనరా అయితే నాకు పెన్ను లేకుండా నాకు 6 నెలలు నోట్లు కానీ పిల్లగా నీ మీద నా మనసు పరి విధముల పరిగెడుతున్నది. నేను ఎక్కడ చూడలేదు. ఒక్కొక్క పోరగాన్ని ఎవరన్నా పోరి కిరుక్కుని అవుతే చాలు వారి నెత్తికి నూనె లేకుండా కూడా చేతులు ఉంచుకొని నెత్తికి రాసుకొని 3 రోజులు ఆ ఇల్లు చుట్టే తిరుగుతాడు. వాడు సొల్లంతా కక్కుకుంటాడు. వానికి మార్చిపోయిన బట్టలు ఉన్నాయి ఎవరైనా దండి మీద బట్టలను ఎత్తికచ్చుకొని వేసుకొని తిరుగుతాడు వాడు దాని చుట్టూ ఇల్లు చుట్టూ. అవు ఏందిరా నా మీద నీకు ఇంత ప్రేమ లేదా? నీ భార్య అంటాను. నీ భార్య దగ్గర ఉన్నది ఏంది, నా దగ్గర లేంది. నీ భార్య ఆడదే నేను ఆడదాలనే కాదా? అయితే దేవరమ్మ రామో నేను ఎంతెందుడు ఆనాడు పలగాకి మాటలైనా నాకు లేదు, నా దగ్గర లేని అని మాట్లాడు. పరాయోళ్ళ సొమ్మంటే పాముతోడు సమానం అన్నారమ్మ.
దండతోడు సమానం మోహనం లేని మోగోడు మొద్దుతోడు సమానం అన్నారు ఎవరాను ఏమనుకున్నావు పరాయి ఆడి అంటే గోడకేసిన సున్నం మరి ఏ ఆట అది కొద్దిగా గీత రాల్చును ఆయనతో రాల్చరు పరాయి ఆడి అంటే ఏం తెలియదు గోడకేసిన సున్నం నీ అటువంటి ఆడపిల్లలు బాటపడి పోతాను తోడముచ్చి అక్కయ్యలే అనుకున్నా పరాయి ఆడి నీడ నాదిన వాడితే 6 నెలల బలం పోద్ది అనుకున్నా నా పానం వేరా పర్వాలేదు పరాయి ఆడదాన్ని నీడ వాడతాంటే పెళ్లి ఎందుకు చేసుకున్నారో బామ్మ నా భార్య ఏం తెలుసు నా భార్యకే నా తొలి ప్రేమిస్తా పరాయి ఆడదా మలి ప్రేమ నా భార్యకి ఇస్తా మలి ప్రేమ చూస్తా పోస్ట్ మార్టం చేయాలి వాడు అన్న పని చేయాలి డాక్టర్ ఉన్న అరే బాగా గత హైదరాబాద్ మాకు చూడే జరా అదే పానం పోయిన తొలి ప్రేమ ఇక్కడి తొలి ప్రేమ అక్కడ మలి ప్రేమ నేను చూస్తాను అన్నాడు వారి డోలోడా వాడు చూడనంటేనేమో బాధ చూస్తాడన్నోడు ఎన్నడో నాడు చూడకపోతాడా చూస్తాడు అనుకున్నది అన్నాడు ఎత్తను అన్నయ్య వీళ్ళు నా చెంతకు చేర్చుకున్నదాన్ని కావాలి సరే పర్వాలేదు తీసుకుపోతాను అన్నది నేను ఇట్లా తీసుకుపోతా బాట చూస్తాడు ఎప్పుడో మళ్ళీ దీనికి వెళ్తాడు కదా చూసిపోతాడు అనాలి దెంకపోతాడు కాదు చూసిన బాటకి ఇట్లా బడికాడికి వెళ్ళిపోయి చక్కగా దనగామలో పడతాడు అనాలి దెంకపోతాడు ఇట్లా పోయి అక్కడ పడతావు మళ్ళీ దొరుకుతావా మళ్ళీ 2 దాటిందంటే కంటికి అవపడితే పట్టుకో సరే పర్వాలేదు మళ్ళీ అస్తమాల కట్ట తీసి నెత్తిలో వేస్తే బరబర బరబర ప్రోగ్రాం అయింది మళ్ళీ బల్లిని వేసుకున్నది బుచ్చి వేసుకున్నది తన మంత్రం నమ్మేసేత ఒక్కసారి కాళ్ళు లేపుతా చెక్కడ పడ్డది మళ్ళీ ఢిల్లీ పట్టణంలో పడ్డది అవి మళ్ళీ అస్తమాల కట్ట తీసింది నెత్తిలో పెట్టింది నిజ రూపం ఎత్తింది ఇది నీ పట్నమా నా రాజ్యదేశం ఎంత చల్లని వాతావరణం ఎట్లా గినంగా ఉరుకులాట అక్కడ లేపా ఇట్రా ఇట్రా ఈ ఊరు కాడనో పిల్లి పట్టిన కోడలు ఉంటుంది తాత ఇట్రా గుడ్లకి వచ్చిన బాధ నన్ను నడతాను కానీ పోతాను ఎప్పుడు వస్తావు ఎప్పుడు రావాలి ఎన్ని గడియలకు వస్తావు 10 గడియలకు వస్తానమ్మా అబ్బో నేను బతాను నా పానే పోతుంది 10 గడియలకు వస్తే 5 గడియలకు వస్తానమ్మా అటో ఇటో నమ్మకం లేదు 7 గడియలకు వస్తానమ్మా నువ్వు ఎగబెట్టినట్టే తాత 3 గడియలకు వస్తాడు తిర్రమర్ర బలిచింది తాత అంటాందోసారి బాగా అంటాను మరి అమ్మ అన్నప్పుడు తాత అన్నపోతే ఏమంటారు నేను చెప్తాను విను ఫోన్ ఒక్క గడియ రానొక్క గడియ నీ భార్యతోటి మాట్లాడనొక్క గడియ 3 గడియల్లో రావాలి చెప్పినావు కాదమ్మా 3 గడియలు చెప్పేదాకానన్నా చెప్తారే ఉంటే 3 గడియలు అని మళ్ళీ ఎందుకు తొందర రాపో పోతానా పోయిరా మరి మళ్ళీ ఏమైనా పిలుతావా ఏంది ఏం పిలువకు రాజా రామ 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 ఏమైందిరా రాజ రంపాల మహారాజు ఏమన్నారే ఊరు వరల
పట్టకోన నాలుగాడికి వచ్చే వరకు ఆడ గుడ్డేళ్ళు పెద్ద పుల్లు రాజ రంపాల రాజు చూసి మలుచుకోరు పన్నయ్య దిగ దిగ మాలు ఎక్కే రామ